అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అంత 3 రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా, పోలీసులను మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి వేయనీయలేదు కదా అవినాష్ మీద. సిబిఐ ఆఖరికి ఎంటీ హ్యాండెడ్, ఇట్ హ్యాడ్ టు గో బ్యాక్. దట్ ఈస్ అన్ ఇన్సల్ట్, అ హ్యూమిలియేషన్ టు సిబిఐ ఇన్ ఇట్స్ హిస్టరీ. మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే, మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏం అవసరం అండి? మీరు కన్విన్స్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి. మరి ప్రజలకి సమాధానాలు చెప్పండి. ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు? ఎందుకని ముందు సిబిఐ అడిగారు, ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు? ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు? ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు, అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే, మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని 5 సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు? ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి? మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా? ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా? ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా? కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు. ఇది అవమానంగా లేదా మీకు? మీ సొంత జిల్లా కదా కడప. కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు. ఈ కడపలోనే ఇక్కడనే 625 గ్రామాలకు కనీసం మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేవు గ్రామాలలో. ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంది? కనీసం ఒక్క ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో 42 ప్రాజెక్టులు సొగంలో వదిలేసిపోతే అవన్నా పూర్తి చేయాలన్న కాంక్ష లేకపోయింది మీకు. కనీసం అవి కూడా చేయలేకపోయారు. మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? థ్యాంక్ యూ గైస్.